నమస్కారం. ఇంటర్మీడియట్లో కొన్నిసార్లు అనుకోని అడ్డంకులు వస్తాయి కదా, అలాంటప్పుడు చదువు ఆగిపోవాలా? అక్కర్లేదు. ఈ ఓపెన్ ఇంటర్మీడియట్ అని ఒక ఆప్షన్ ఉంది, కానీ దాని గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలిది ఉందా లేదా? కాలేజ్ వాళ్లేమో లేదంటున్నారు. ఎలా పనిచేస్తుంది? రూల్స్ ఏంటి? ఈరోజు ఈ విషయం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం, ఏంటి సంగతి అని. అవును, నిజమే. ఇది చాలామందికి, అంటే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా సరిగా తెలియని విషయం. అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. అంటే రెగ్యులర్గా పాస్ అవ్వలేని వాళ్లకి, లేదా రెండో ఛాన్స్ కావాలనుకునే వాళ్లకి ఇది ఉపయోగపడుతుంది. దీని రూల్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. సరే, ఫస్ట్ పాయింట్. ఈ పరీక్షలు ఎవరు రాయొచ్చసలు? ఏదైనా బోర్డు వాళ్లేనా, లేక అందరికీ ఛాన్స్ ఉందా? ఇంకా సిలబస్ సంగతేంటి? అది కూడా ఒక కన్ఫ్యూజన్. ఇది అంటే ఇండియాలో ఏ స్టేట్ బోర్డ్ కింద ఇంటర్ఫెయిల్ అయిన స్టూడెంట్ అయినా రాయొచ్చు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎవరైనా సరే. స్టేట్ సిలబస్కి దీనికి సంబంధమే లేదు. ఇది ముఖ్యం. ఎగ్జామ్స్ పూర్తిగా ఎన్సీఆర్టీ లేదా సీబీఎస్ఈ సిలబస్ బేస్ మీదే జరుగుతాయి. ఓకే. సో స్టూడెంట్స్ ఆ సిలబస్ చూసుకుని ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడే అసలు పాయింట్ వస్తోంది. చాలామంది అడుగుతున్నారు, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మూడెందుకు రాయాలి అని. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా అది. పాస్ అయిన సబ్జెక్ట్స్ ఏమవుతాయి? అవును, ఇది చాలామందికి డౌట్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ అని ఒక రూల్ ఉంది, టీఓసీ అంటారు. దాని ప్రకారం ఏంటంటే, స్టూడెంట్ వాళ్ళ రెగ్యులర్ ఇంటర్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ఎన్ని సబ్జెక్టులు పాస్ అయినా సరే, ఓపెన్ ఇంటర్లోకి గరిష్టంగా మ్యాక్సిమం 2 సబ్జెక్టుల క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓ, రెండేనా? అంతే, 2. మొత్తం పాస్ అవ్వాల్సింది 5 సబ్జెక్టులు గదా. ఆ 2 ట్రాన్స్ఫర్ అయ్యాక మిగిలిన 3 సబ్జెక్టులో కంపల్సరీగా రాయాలి. ఉదాహరణకి, ఒక స్టూడెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్ పాస్ అయ్యాడనుకోండి రెగ్యులర్లో, ఆ 2 క్రెడిట్స్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు వాళ్ళు మిగతా 3 అంటే కెమిస్ట్రీ, ఇంగ్లీషు, ఇంకో లాంగ్వేజ్ ఏదో ఒకటి అవి రాయాల్సుంటుంది. అర్థమైంది. ఇంకో విషయం, ఓపెన్ ఇంటర్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వేర్వేరుగా ఉండవు. 2 ఏళ్ల సిలబస్ కలిపి 5 సబ్జెక్టులు, 500 మార్కులు. ఓకే, అంటే ఆ 3 సబ్జెక్టులు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. ఒకవేళ అందులో ఏదైనా ఒకటి పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అవును, కరెక్ట్. ఆ సెలెక్ట్ చేసుకున్న 3 సబ్జెక్టులు తప్పకుండా పాస్ అవ్వాలి. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం ఫెయిల్ కిందే లెక్క. కానీ ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టు మళ్ళీ రాసుకోవచ్చు, ఇబ్బందేమీ లేదు. అయితే ఇక్కడ స్టూడెంట్స్కి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓ, ఏంటది? స్టూడెంట్స్ కావాలనుకుంటే 3 రాయాల్సిన పనిలేదు, మొత్తం 5 సబ్జెక్టులు కూడా రాసుకోవచ్చు. 5 రాయొచ్చా? రాయొచ్చు. అలా 5 రాసినప్పుడు ఏవైనా 3 పాస్ అయితే చాలు. ఓహో. అవును, రాసిన 5లో ఏ 3 పాస్ అయినా వాళ్ళకి పాస్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఇది పాస్ ఛాన్సెస్ బాగా పెంచుతుంది కదా. అబ్బా, ఇది చాలా మంచి పాయింట్. 5 రాసి 3 పాస్ అయితే చాలు అనడం పెద్ద రిలీఫ్ చాలా మందికి. సరే, మరి పరీక్షలు ఎక్కడ జరుగుతాయి? మన కాలేజ్ వాళ్ళు లేదంటున్నారు కదా, ఎవరు కండక్ట్ చేస్తారు ఇవి? మరి ఈజీగా పాస్ అయిపోవచ్చు అనే మాట కూడా వినపడుతోంది, నిజమేనా? మంచి ప్రశ్న అడిగారు. ఈ ఎగ్జామ్స్కి మీ పాత కాలేజీకి అసలు సంబంధం లేదు. వీటిని సెంట్రల్ బోర్డు లేదా స్టేట్ ఓపెన్ స్కూల్స్ కండక్ట్ చేస్తాయి. వాళ్లే ఎగ్జామ్స్ పెడతారు, వాళ్లే మెమో టీసీఎన్ని ఇస్తారు. పరీక్షలు చాలా పద్ధతిగా, స్ట్రిక్ట్గా జరుగుతాయి. ఏదో ఓపెన్ కదా అని ఈజీగా ఉండదు. సాధారణంగా కేంద్రీయ విద్యాలయాలు లాంటి రికగ్నైజ్డ్ సెంటర్లలో ఉంటాయి. ఓపెన్ స్కూల్ అంటే ఈజీగా పాస్ అనే అపోహంని, కానీ అది కరెక్ట్ కాదు. కష్టపడి ఎన్సీఈఆర్టీ సిలబస్ చదివి రాస్తేనే పాస్ అవుతారు. ఓకే. జూలైలో ఎగ్జామ్స్ జరిగితే ఆగస్ట్ ఎండింగ్ కల్లా రిజల్ట్స్, సర్టిఫికెట్స్ వచ్చేస్తాయి. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, ఏపీ వాళ్ళకి వైజాగ్లో సెంటర్స్ ఉంటాయి సాధారణంగా. మరి ఈ ఓపెన్ ఇంటర్ సర్టిఫికెట్ రెగ్యులర్ ఇంటర్తో సమానమేనా? వాల్యూ ఉంటుందా? దీనితో ఎంసెట్, నీట్, డిగ్రీ, బీటెక్ లాంటివి చెయ్యొచ్చా? ఖచ్చితంగా, 100% సమానం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన బోర్డిచ్చే సర్టిఫికెట్. రెగ్యులర్ ఇంటర్తో దీనికి ఎలాంటి తేడా లేదు. దీనితో ఇండియాలో ఎక్కడైనా సరే హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. ఎంసెట్, నీటు, జేఈఈ, డిగ్రీ, బీటెక్ అన్నీ చేయొచ్చు. ఉద్యోగాలు కూడా ఇది చెల్లుతుంది. రైట్. అప్లై చేయటానికి ఏమేం కావాలి? డాక్యుమెంట్స్ ఏమైనా? 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి, కలర్ కాపీ అయితే బెటర్. ఇంటర్ ఫెయిల్ అయినట్టు ఆన్లైన్లో వస్తుంది కదా రిజల్టు, ఆ ప్రింటౌట్ మీద కాలేజ్ ప్రిన్సిపల్ స్టాంప్, సైన్ ఉంటే మంచిది. ఒరిజినల్ ఫెయిల్ మెమో ఉంటే అది.
అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, ఇంకా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవి బేసిక్గా కావాల్సినవి. ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ 3 సబ్జెక్టులు రాయాలి అనే రూల్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు మొదట్లో. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీ దగ్గర ఏదైనా సింపుల్ ఎగ్జాంపుల్ ఉందా? ఉంది. అంటే దీన్ని ఇలా అనుకోవచ్చు. మనకి బాగా ఆకలేస్తుందనుకోండి, తెలిసిన హోటల్స్ అన్నీ మూసున్నాయి. అప్పుడు ఎవరైనా వచ్చి ఫలానా చోట ఒక హోటల్ తెరిచి ఉంది, బావుంటుంది అని దారి చూపించగలరు. అవును. అంతే కదా? అక్కడికి వెళ్ళి మనకు కావాల్సింది ఆర్డర్ చేసి తినాల్సింది మనమే. వాళ్ళొచ్చి తినిపించలేరు కదా? నిజమే. అలాగే ఈ ఓపెన్ ఇంటర్ అనేది ఒక అవకాశం, ఒక దారి మాత్రమే. ఆ దారిలో నడవాలి అంటే ఎన్సీఈఆర్టీ సిలబస్ కష్టపడి చదవాలి, పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి. ఆ బాధ్యత పూర్తిగా స్టూడెంటే. ఏదో ఈజీగా అయిపోతుందనే భ్రమలో ఉండకూడదు. చాలా క్లియర్గా చెప్పారు. సో ఓపెన్ ఇంటర్మీడియట్ అనేది ఇయర్ వేస్ట్ కాకుండా ఎన్సీఆర్టీ సీబీఎస్ఈ సిలబస్తో మ్యాక్సిమం 2 పాత సబ్జెక్టుల క్రెడిట్స్ వాడుకుని కనీసం 3 లేదా 5 ఆప్షన్తో సబ్జెక్టులు రాసి పాస్ అవ్వడానికి గవర్నమెంట్ ఇచ్చిన ఒక మంచి అవకాశం. కష్టపడితే ఇది నిజంగా విలువైన మార్గం. అవును. ముగింపుగా ఒక్క మాట. మన పెద్దలు చెప్తారు గదా, విన్నదానికన్నా కన్నది మేలు అని. ఈ సమాచారమంతా విన్నాక కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆ నంబర్ 8801045488 లాంటి వాటికి కాల్ చేసి అయినా సరే అన్ని వివరాలు కనుక్కొని కన్ఫర్మ్ చేసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంకో విషయం, కేవలం ఎగ్జామ్ పాస్ అవ్వడం కాదు, ఈ ఎన్సీఈఆర్టీ సిలబస్ చదవడం వల్ల నాలెడ్జ్ కూడా బాగా పెరుగుతుంది. అది ఫ్యూచర్ హయ్యర్ స్టడీస్కి బాగా హెల్ప్ అవుతుంది. దాని గురించి కూడా ఆలోచించాలి.